మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఏబీవీపీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ముందస్తుగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా మంచి మార్గం చూపిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. विद्यार्थी परिषद जिंदाबाद एबीवीपी जिंदाबाद विवेकानंद माता లక్ష్మీపతి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రామాయణపేట పట్టణ కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడిచి మన దేశానికి కీర్తి ప్రతిష్టలు మంచి పేరును తీసుకురావాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. ప్రపంచ దేశాలకెల్లా అతిపెద్ద యువకులు ఉన్న దేశం మన భారతదేశం. కాబట్టి మన దేశంలో ఉన్న యువత అందరూ కూడా సన్మార్గంలో నడవాలని ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద జనవరి 12, 1863 సంవత్సరంలో జన్మించడం జరిగింది. స్వామి వివేకానంద భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దిన వ్యక్తి స్వామి వివేకానంద. దేశంలోని ప్రతి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి మార్గంలో నడవాలనేది స్వామి వివేకానంద గారి ఆశయం. వివేకానంద గారి మాటను ఆదర్శంగా తీసుకొని ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. వివేకానంద మాటనే ఏబీవీపీ బాటగా పనిచేస్తూ ఉంది. జై హింద్, జై భారత్.